వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని అతి పురాతన ఆలయమైన కొత్త వీధి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి అర్చన అభిషేకాలను చేపట్టారు. అనంతరం శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రాయలసీమ రంగస్థలి సారథ్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తుల కన్న ప్రసాదాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ అతి పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారిని దర్శించుకోవడం కోటి పాపాలను హరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెఎన్ రాజా, సురేష స్వామి, ఆదిస్వామి, సుబ్రహ్మణ్యం రెడ్డి, జయంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్థానిక కొత్త వీధిలోని అతి ప్రాచీనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయమే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి భక్తులకు మాకందరికీ దర్శన భాగ్యం కల్పించారు ఆలయ అధికారులు, అలాగే ఆలయ పురోహితులు. ఈ ప్రాచీనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకుంటే మనకి అన్ని శుభాలే జరుగుతాయి. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం స్వామివారిని దర్శించుకుంటే మనకు మోక్షం లభిస్తుంది. అది కాకుండా ఇక్కడ కొత్త వీధిలో చాలా ప్రాచీనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం. స్థానికులందరూ ఈ ధనుర్మాసం పండగ నెలలో స్వామివారిని వచ్చి అందరూ భజనలు చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేము ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామివారిని దర్శించుకుని భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈరోజు వైకుంఠ ఏకాదశి రేపు వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి పర్వదినాన నా కులదైవం ఆదినారాయణ స్వామిని, నా కులదైవమైన వెంకటేశ్వర స్వామి ఈరోజు వైకుంఠ ఏకాదశి అంటే ధనుర్మాసంలో రావడం విశేషము. ధనుర్మాసం వైకుంఠ ఏకాదశి ధనుర్మాస బదులు చేసి ప్రాతకాలం నుంచి అభిషేకాలు అన్నీ చేసి ఆలయ అధికారులు మాకంతా దర్శనం కల్పించారు. ఓం నమో వెంకటేశ్వర.